హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. నా పేరు లక్ష్మణుడు, ఈసీ డైరెక్టర్. కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు, ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ముందుగా ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ చేసి పెట్టుకోండి. మనం చేసిన ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇకపోతే నా నుంచి ఒక చిన్న అప్డేట్, చిన్నదంటే చిన్న అప్డేటే కాబట్టి చెప్తున్నా. ఆ చిన్న అప్డేట్ ఏంటంటే, మనం చేస్తున్న కృషి అనే డెమో ఫిలిం నుంచి షూటింగ్ నిన్న సండే రోజు కొంచెం చేశాం. ఇంకొద్దిగా అది ఇంకా మనకు తెలిసిందే కాబట్టి ఇంకొంచెం పెండింగ్ పడింది. ఆ పెండింగ్ని నెక్స్ట్ బేస్తవారం నుంచి సండే వరకు టైం తీసుకొని, ఆ బేస్తవారం సాటర్డేనో అట్లా ఏదో ఒక రోజు షూటింగ్ కంప్లీట్ చేసేస్తే, వీలైతే అప్పుడే డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాము. ఇది మీకు చాలామందికి, ఎంతమందికి తెలుసు కదా? నేను చెప్పేది ట్రూ. వీలైతే నెక్స్ట్ సండే లోపు డబ్బింగ్ కూడా పూర్తి చేయొచ్చు, లేదా కొంచెం అటు ఇటు మెలగచ్చు. ఓకేనా? అది మనకు తెలియదు కాబట్టి మనం చేసే పని చేసుకుంటూ పోతున్నాం. ఒకటి, నేను చేసే ప్రాజెక్ట్ ఏదైనా సరే బ్యాక్ స్టెప్ వేసేదైతే ఉండదు. కొంచెం టైం తీసుకుంటాను అంతే. అది టైం ఎందుకంటే మనకి కలిసి రాకపోవడం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఒకటి ఉంటుంది. అది ఎన్ని ఉన్నా మనకంటే ఇదంటే పిచ్చి కదండి, దీన్ని వదులుకోలేము. కాబట్టి దీని ఇష్టం, దీని కసిని, నా కృషి మొత్తం కృషి అనే షార్ట్ ఫిల్మ్ కోసం కష్టపడి చేస్తున్నాను. రేపొద్దున వచ్చిన పొద్దు మీకు ఆడియన్స్కి ఎలా అంటే, వచ్చిన పొద్దు బెస్ట్గా వచ్చిందనుకో. ఎలా అంటే, సూర్య సారు మనకిచ్చిన ఈ అవకాశాన్ని కరెక్ట్ యూజ్ చేసుకుంటే, కెరా ఫలాని వ్యక్తి సూర్య సార్ ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్ యూజ్ చేసుకున్నాడు అని సూర్య సార్కి పేరు బాగుంటుంది, నాకే బాగుంటుంది. లేదనుకో, ఆ పేరు మొత్తం పోతుంది. ఆయన ఒక మంచి అవకాశం ఇచ్చాడు, గొప్ప వ్యక్తి. సూర్య సార్ అని ఒక గొప్ప వ్యక్తి ఇచ్చిన మంచి అవకాశాన్ని కరెక్ట్ యూజ్ చేసుకున్నాలని నా ఫీలింగ్. దాన్ని చెడగొట్టుకోకూడదు. అందుకోసం కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నా. ఏమనుకోవద్దండి, లేట్ అయిందని మాత్రం అసలు తిట్టుకోవద్దండి. ఖచ్చితంగా కొంచెం ఓపిక పట్టండి. కృషి అనే ఫిల్మ్ వచ్చిన తర్వాత నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మణుడు. అండ్ థ్యాంక్ యూ. బై బై.